దేవుని నామానికి స్తోత్రం అండి. అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికి నా వందనాలండి. వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అసలు ఇది 3 నెలలకు ఒకసారి పెట్టుకునే కూటమండి. మేమైతే ఫస్ట్ అయితే వద్దనుకున్నామండి. ఆగిపోదాం అనుకున్నాము. నేను ఎప్పుడూ అడిగానండి స్టార్టింగ్‌లోనే, అన్నయ్య 3 నెలలకు ఒకసారి కూటం వచ్చిద్ది కదా! అసలు లెక్కైతే మే నెలలో పెట్టాలండి, మూడో నెల. జూన్ నెలలో పెట్టొచ్చు కదా అన్నయ్య, నా బర్త్‌డే రోజు అని చెప్పి నేను అడిగానండి. దేవుడు దాన్ని నిమిత్తము ఈరోజు దేవుడు ఈ కూటాన్ని సిద్ధపరిచాడండి. దేవుడు గొప్ప కార్యం జరిపించారండి. ఈ కూటానికైతే ధనసేన చాలా కొదువొచ్చిందండి. చాలా భయమేసింది, పెడతామా లేదా అని చాలా సందేహించామండి. అప్పుడు దేవుడు దాచబడిన ధనాన్ని సిద్ధపరిచారండి. నా ఫీజు డబ్బులు కూడా దేవుడు ఈ కూటం జరగడానికి దేవుడు సిద్ధపరిచాడండి. ఎంతో కార్యం జరిపించారండి. ఈ కూటానికి కూడా ధనసేన కూడా సమృద్ధిగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాండి. అలాగే సమృద్ధిగా సిద్ధపరిచారండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న సేవ నిమిత్తం అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. అక్కడ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి పరిచయం కూడా ఘనంగా జరిగితే సాక్ష్యం చెప్పుకుంటున్నా అనుకున్నాండి. అలాగే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చామండి. వెళ్ళేటప్పుడు చాలా అడ్డంకులు వచ్చినాయండి. బస్సులు రాలేదు, అసలు టైం అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదండి. సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభువా, నీ నిమిత్తం వెళ్తున్నాం ప్రభువా, నీ కార్యం జరిపించమని చెప్పి ఎంతో ప్రేయర్ చేసుకున్నామండి. దేవుడు కూడా సకాలంలో మమ్మల్ని అందరినీ అక్కడికి సిద్ధపరిచాడండి, ఘనంగా జరిపించారండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా అన్నయ్య పరిచర్లో కూడా దేవుడు ఎంతగానో తోడుకుంటున్నాడండి. మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిపిస్తున్నారండి. అసలు ఇదైతే ఉద్యోగం నిమిత్తం పెట్టాల్సిన కూటమండి. మామూలుగా అందరూ అనుకోవచ్చండి, ఉద్యోగం లేదు కదా కూటం ఇంకెందుకు అని అనుకోవచ్చండి. కానీ దేవుడి పరిచర్యలో దేవుడు ఉద్యోగం సిద్ధపరిచాడండి. నా సహోదరుడికి ఎంతో గొప్ప కార్యం జరిపించాడండి. బయట అయితే చాలామంది అసలు ఉద్యోగాలు చేసినా కానీ ఇంట్లో డబ్బులు ఇవ్వక అలా చేసేవాళ్ళండి. కానీ నా సహోదరుడు మాత్రం దేవుడి పరిచర్లో ఉంటూ కుటుంబాన్ని సాగిస్తున్నారండి. ఇంకా కుటుంబంలో కూడా సేవలో కూడా మేమందరం బలపడాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. అలాగే నాకు ధనికలో కాలేజ్లో చదువుతున్నానండి. ఫస్ట్ సెమ్లో మంచి రిజల్ట్స్ రావాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. ఇదే నా సాక్ష్యం, నా గురించి నా చదువు గురించి ప్రేయర్ చేయండి. అలాగే గృహం కూడా కట్టుకోవాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. మీ అందరికీ నా వందనాలు.